గైస్, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ప్రేమిస్తావా అనే మూవీని నేను రీసెంట్గానే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అర్జున్ అండ్ దియా అనే ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకొని కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారన్నమాట. సో అలా విడిపోయిన తర్వాత దియా ఏమో జాబ్ కోసమని పోర్చుగల్కి వెళ్ళి అక్కడ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, పోర్చుగల్లో మర్డర్ కేసులో ఇరుక్కున్న దియాని అర్జున్ ఎలా సేవ్ చేస్తాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం మాత్రం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఇంకా రొమాంటిక్ సీన్స్లో హీరోయిన్ అదితి శంకర్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసిందనమాట. అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా సూపర్ ఉందనే చెప్పాలండి. లాస్ట్గా ఏంటంటే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, బీజిఎం ఇలా ప్రతి ఒక్క టెక్నికల్ క్రాఫ్ట్ కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ చాలా వీక్గా అండ్ రొటీన్గా ఉందనే చెప్పాలండి. పోనీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండైనా బాగున్నాయంటే అది కూడా లేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే గైస్, మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. అలాగే ఇందులో లవ్ స్టోరీ కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేదు. అది కూడా మనం చిన్నప్పటి నుంచి చాలా మూవీస్లో చూసేసిన విధంగా చాలా రొటీన్గా ఉందన్నమాట. దీనికి తోడు అసలు లవ్ చేసుకుంటున్న హీరో హీరోయిన్లు ఎందుకు విడిపోతారు అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉండదు. సో దానివల్ల మనం ఇందులోని ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వమనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో హీరోగా చేసిన ఆకాశ్ మురళి యాక్టింగ్ అయితే అంతగా బాగాలేదనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ప్రేమిస్తావా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, టైంపాస్ కోసం మాత్రం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.